సంవత్సరాలు మనకు రిజర్వేషన్ లేదు. ఎవరెవరికి లేదు? ఎస్సీకి లేదు, ఎస్టీకి లేదు, బీసీకి లేదు, మైనార్టీలకు లేదు. 3000 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ నలుగురు కులాలకు రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ లేకుంటే చదువుకునే హక్కు లేదు, ఉద్యోగాలు చేసుకునే హక్కు లేదు, రాజ్యం వేరే హక్కు లేదు, ఓటేసే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు, మీటింగ్ లా పెట్టుకునే హక్కు కూడా లేదు. 1950 కంటే ముందు అంటే 3000 సంవత్సరము ఒక రాజ్యాంగం కొనసాగింది. ఆ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి మను ఏ క్యాస్ట్? పాపనాయన. ఆ రాజ్యాంగంలో ఏం రాసినట్టే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చదవడానికి వీల్లేదు, ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు, రాజ్యం వెళ్ళడానికి వీల్లేదు, సంపద ఉంటే నేరం, మాట్లాడితే నేరం. దానికి 1950 కంటే ముందు 108 సంవత్సరాలు 4 ఫాదర్స్ ఎవరు? జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, అంబేద్కర్ 3 తరాలు పోరాటం చేయడం వల్ల మనకు రిజర్వేషన్ వచ్చింది. రిజర్వేషన్ అనేది చాలా కీలకం. రిజర్వేషన్ ఉంటేనే విద్య, రిజర్వేషన్ ఉంటేనే ఉద్యోగం, రిజర్వేషన్ ఉంటేనే రాజకీయంగా ముందుకు పోతాం, రిజర్వేషన్ ఉంటేనే మనకు బడ్జెట్ వస్తుంది. రిజర్వేషన్ అనేది చాలా కీలకం. ఈ రిజర్వేషన్ ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ 6% మాత్రమే రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. పాత విధానం, పాత పద్ధతి 6%ని 10% పెంచాలని 6%ని ఎవరు పెంచాలి? కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఎన్నికల కంటే ముందు మా లంబాడ విద్యార్థులు 70 మంది ఎస్టీ విద్యార్థులు అమరులయ్యారు. ఎందుకు? తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మా